సింగరేణి సంస్థను అధోగతి పాలు చేసింది బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లోకి నెట్టిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుండి ఎంక్వైరీ కమిషన్ వేసి సింగరేణి సంస్థను దోచుకున్నది ఎవరో తేల్చుకుందామని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఎవరెవరెక్కడ దోపిడీ జరిగింది, సింగరేణి ఏ రకంగా ఇవాళ దిగజారి రేపు జీతాలు అనే పరిస్థితి తీసుకొచ్చిన చరిత్ర ఎవరితో బయటికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సింగరేణిని కాపాడాలి. సింగరేణిపై ఆధారపడ్డ 1,00,000 మంది కుటుంబాలు పర్మనెంట్ ఇండైరెక్ట్ గా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి వారిని కాపాడుతూ సింగరేణి వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని ఒక బలమైన సంకల్పంతో ఇలా ముందుకు పోతున్న తరుణంలో మీరు సింగరేణిపై నిందలేస్తూ సింగరేణిని మీకు చేసిన దోపిడీని